ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సీజనల్ ఎఫెక్ట్స్ ఈఎన్టీ అంటే ఇయర్, థ్రోట్ అండ్ నోస్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపించబోతాయి, ఈ అంశాలు మనతో డిస్కస్ చేయడానికి న్యూరోటాలజిస్ట్ అండ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ లాస్య సింధు సాయి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో యాజ్ ఐ జస్ట్ సెడ్ మ్యామ్, సీజనల్ ఎఫెక్ట్స్ ఫస్ట్ ఇప్పుడు చూపించబోయే సీజనల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా నోస్, ఇయర్ అండ్ థ్రోట్ పైనే పడుతుంది. సో ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి, ఎలాంటి రెమెడీస్ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో ఫస్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుందామండి. చెవులో చూసినట్టుగా అయితే చాలా మంది సడన్గా చెవు బ్లాక్ అయిపోవడం, విపరీతంగా నొప్పి రావడం అంటూ యూజువలీ మా దగ్గరకు వస్తారండి. ఏంటంటే ఈ సీజన్లో చెవులో ఫంగస్ గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. దాన్ని ఆటోమైకోసిస్ అని అంటాం. ఓకే. ఆటోమైకోసిస్ అనేది మీకు ఎప్పుడైతే చెవుల్లో నీరు వెళ్ళి, అంటే యూజువలీ ఇది స్విమ్మింగ్ చేసే వాళ్ళలో చూస్తాం అనమాట. బట్ కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా స్నానం చేసేటప్పుడు చెవులోకి నీళ్ళు వేసుకోవడము ఇలాంటివి చేస్తున్నప్పుడు, ఎస్పెషలీ పెద్దవాళ్ళు ఎవరికైతే డయాబెటీస్ ఉందో, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ వాటర్ ఎప్పుడైతే చెవులోకి వెళ్తాయో ఫంగస్ గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇది మౌల్డ్ క్యాండిడా స్పీషీస్ అని అంటాం దీన్ని. సో ఈ ఫంగస్ ఎలా ఉంటుందంటే అక్కడ గ్రో అవుతూ అవుతూ మొత్తం ఇయర్ ఫిల్ చేసేస్తుంది. చాలా మంది జస్ట్ ఇయర్ పెయిన్ అని చెప్పి మందులు వాడుతూ, కొంతమంది అయితే ఓవర్ ద కౌంటర్ దొరికే చుక్కల మందులు వేసుకుంటూ ఉంటారు. బట్ హాట్ ఆయిల్ అలాంటివి కూడా హాట్ ఆయిల్ ఎగ్జాక్ట్లీ. ఒకటి ఏంటంటే ఈ హాట్ ఆయిల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మన చెవులో వేయకూడదండి. ఒకటి, అక్కడ చర్మం ఎరోడ్ అయిపోతుంది, సీరియస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి చెవు లోపల. ఓకే. రెండు, ఫంగస్ ఇంకా గ్రో అవుతుంది ఆయిల్ వేసినప్పుడు. ఓకే. ఇది కాక చాలా మంది ఓవర్ ద కౌంటర్ దొరికే చుక్కల మందులు వేస్తుంటారు. సో చుక్కల మందు వేస్తున్నప్పుడు ఇంకా మాయిశ్చర్ పెరిగి ఫంగస్ గ్రోత్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అసలు ఎందువల్ల వచ్చింది ఫస్ట్ తెలుసుకోవాలంటారు. కరెక్ట్, యూ హ్యావ్ టు సీక్ అ డాక్టర్. కరెక్ట్. సో వెళ్ళి ఫస్ట్ ఎప్పుడైనా ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఏంటంటే నీట్గా ఫంగస్ అనేది క్లీన్ చేసేయాలండి. క్లీన్ చేయకుండా మనం ఎన్ని మందులు వేసుకున్నా, ఎందుకంటే ఫంగస్ మీకు తెలుసు కొంచెం ఉన్నా కానీ అది ఈజీగా గ్రో అవుతూ ఉంటుంది. ఎస్. సో ఫస్ట్ ఏంటంటే క్లియర్గా ఒక ఈఎన్టీ డాక్టర్కి వెళ్తే వాళ్ళు చెవు క్లీన్ చేసేసి సూటబుల్ మెడికేషన్ ఇస్తే డెఫినెట్లీ అది సెట్ అవుతుంది. ఈ ఫంగస్తో పాటు ఏంటంటే ఓటైటిస్ ఎక్స్టర్నా, ఇలా ఆయిల్స్ పోసుకోవడం వల్ల, వాళ్ళు ఇయర్ బడ్స్తో క్లీన్ చేసుకోవడం వల్ల అక్కడ స్కిన్ ఇన్ఫ్లేమ్ అయిపోయి స్కిన్ లోపల మళ్ళీ కింద పస్ లాగా ఫామ్ అయ్యి ఓటైటిస్ ఎక్స్టర్నా అని కూడా ఫామ్ అవుతుంది. సో రెండు కండిషన్స్ కలిపి ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. సో ఈ సీజన్లో బాగా పిల్లలు ఏడ్చి చెవు నొప్పి అనేది యూజువలీ ఇది ఒక రీజన్. ఇది కాక యూజువలీ AOM అంటాం, అంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా. సో ఏంటంటే మన ముక్కుకి చెవుకి కనెక్షన్ ఉంటుందండి. సో ముక్కు ద్వారా జలుబు లేదా ఆ పస్ ప్యూరిలెన్స్ మన చెవులోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది యూస్టేషన్ ట్యూబ్ ద్వారా. ఇది ఎస్పెషల్లీ పిల్లల్లో ఎలా ఉంటుందంటే ఆ యూస్టేషన్ ట్యూబ్ అనేది మామూలుగా పెద్దవాళ్ళలో స్లాంటింగ్గా ఉంటుంది. పిల్లల్లో ఏంటంటే ఆ యూస్టేషన్ ట్యూబ్ సైజ్ తక్కువగా ఉంటుంది, ప్లస్ ఇట్స్ మోర్ హారిజాంటల్. సో హారిజాంటల్ ఉండడం వల్ల ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ నోస్, అంటే నోస్లో నుంచి చీము ఇన్ఫెక్షన్లు ఈజీగా చెవులోకి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే అసలు అక్కడ పస్ ఎందుకు ఫామ్ అవుతుంది? ముక్కు నుంచి వెళ్తుంది, ముక్కులో ఇన్ఫెక్షన్ వచ్చి పస్ ఫామ్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది చెవులోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది పిల్లల్లో మోస్ట్ కామన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ప్యూరిలెన్స్, మ్యూకాయిడ్ డిశ్చార్జ్, కోల్డ్, జలుబైనప్పుడు ఇది మన చెవులోకి వెళ్ళినప్పుడు చెవు లోపల అందరికి ఒక పొర ఉంటుందండి. సో ఈ పొర వెనకాల ఇదంతా అక్యూములేట్ అయిపోతుంది. అక్యూములేట్ అయిపోయి ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది ఒక పాయింట్ తర్వాత. ఇట్లా సివియర్గా ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అప్పుడు లోపల ఇలా పొడుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో బాగా ప్రెషర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఒకగానొక టైంలో బాగా మెంబ్రెయిన్ని పొడిచి ఆ ప్రెషర్ చేంజెస్ వల్ల ఆ పొరలో ఒక హోల్ ఫామ్ చేసి అప్పుడు చెవులోంచి నీరులాగా బయటకు వస్తుంది. సో దీనివల్ల కొంతమంది చిన్న పిల్లల్లో సడన్గా చెవులోంచి చీము కారడం ఇదంతా చూస్తాం. ఇది బేసిక్ మెకానిజం అనమాట. ఓకే. సో ఇది కూడా చాలా పెయిన్ఫుల్ కండిషన్ అండి. పిల్లలు బాగా ఎస్పెషలీ
నైట్ పూటలు ఎర్లీ మార్నింగ్ టైంలో విపరీతంగా చెవు నొప్పి అని ఏడుస్తారు. ఈ ఏఓఎం అనేది అంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా, ఇట్ ఈస్ ఆల్సో చాలా పెయిన్ఫుల్ కండిషన్ పిల్లల్లో. ఓకే, సో హౌ టు ట్రీట్ ఇట్ మ్యామ్? సో ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు ENT డాక్టర్. ఫస్ట్ వాళ్ళు చూసి ఇయర్ అంతా క్లీన్ చేసుకోవాలి అండ్ సూటబుల్ మెడికేషన్ ఇస్తారు, తగ్గిపోతుంది. బట్ ఆ పస్ డ్రైన్ అయ్యే వరకు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అవ్వదండి. అంటే ఇంట్లో ఇప్పుడు మామూలుగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సూటబుల్ ట్రీట్మెంట్ ఇస్తే అప్పటికప్పుడు హోల్ ఫామ్ అవ్వకుండా ట్రీట్ అయిపోతుంది. అలాగే వదిలేసి చూద్దాం అని వదిలేస్తేనే అది హోల్ ఫామ్ అవుతుంది. అండ్ ఒక్కసారి హోల్ ఫామ్ అవుతే ఏంటంటే కొంతమందిలో హీల్ అయిపోతుంది న్యాచురల్ మెకానిజం లాగే. కాకపోతే ఇది మళ్ళీ అయినప్పుడు ఏంటంటే ఆ హోల్ అనేది పర్మనెంట్ హోల్ అయిపోతుంది. పర్మనెంట్ హోల్ అయిపోయినప్పుడు వీళ్ళకి వినికిడి ప్రాబ్లమ్స్, హోల్ ఫామ్ అయిన తర్వాత వినికిడి లోపాలు ఇవన్నీ ఫామ్ అవుతాయి. అండ్ ఊరికే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇంకా ఫైనల్లీ ఏంటంటే సర్జరీ చేసి ఆ హోల్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో ఒక చిన్న దీని నుంచి అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇన్ టైంలో అడ్రస్ చేయకపోతే. సో ఇవి యూజువలీ చెవులో వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఇంకా ఈ సీజన్లో అంటే ఫంగస్ అండ్ ఏఓఎంఏ మోస్ట్ కామన్ పిల్లల్లో. నెక్స్ట్ వచ్చి జలుబు అయితే అందరికీ తెలిసిన విషయమే అండి. సో కొంచెం వెదర్ చేంజ్ అయినప్పుడు జలుబు రావడం ఇదంతా కామనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ సీజన్లో వచ్చే జలుబు మాత్రం ఆర్ కాఫ్ మాత్రం అసలు ఒక 1 month 2 months 3 months కూడా సతాయిస్తుంది మ్యామ్. అంటే డిపెండ్స్ అండి. మీరు ఎప్పుడైతే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటారో అప్పుడు డెఫినెట్లీ ట్రీట్ అవుతుంది. చాలా మంది ఏంటంటే జలుబే కదా అని చెప్పి హోమ్ రెమెడీస్తో సర్దు పెట్టుకుందామని అనుకుంటారు. కానీ ఏంటంటే ఫస్ట్ మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందంటే అది వైరలా బ్యాక్టీరియలా అనేది తెలుసుకోవాలి. మీరు ఒక సూటబుల్ కరెక్ట్ ENT డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలర్జీస్ కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ మీకు అది ఎలర్జిక్ రైనైటిస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, వైరల్ ఇన్ఫెక్షనా, సో ఇదంతా న్యాచురలీ డాక్టర్ డిసైడ్ చేసి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మీకు ఈజీగా ఉంటుంది. ప్రతిదానికి నేను ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెటే వాడతాను తగ్గాలంటే డెఫినెట్లీ దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇలాగే కోల్డ్ అని వదిలేస్తే అది చెవులోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అవ్వడం, హియరింగ్ లాస్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. అండ్ చాలామంది కోల్డ్ అవ్వగానే కూడా యాంటీబయాటిక్స్ మింగేస్తూ ఉంటారు ఓవర్ ద కౌంటర్ తెచ్చేసుకొని. సో ఇది కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. ఎందుకంటే ఇలా చిన్న వాటికి మీరు యాంటీబయాటిక్స్ వాడితే రేపు పెద్ద ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎటువంటి జలుబైనా సరే మామూలుగా ఒక 3 రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్సెప్ట్ ఇఫ్ ఇట్స్ ఎలర్జీ అయితే డెఫినెట్లీ ఆ ఎలర్జన్ అనేది పోతే మీకు రిలాక్స్ అయిపోతుంది ఎలర్జిక్ టాబ్లెట్ ఇస్తే. బట్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల మీకు జలుబు కలిగింది అంటే 3 days ఉంటుంది. మీరు మెడిసిన్ వాడినా వాడకపోయినా 3 days అయితే ఉంటుంది. కంగారు పడద్దు అంటారు. కంగారు పడద్దు. వెంటనే చాలా మంది ఏంటంటే జలుబు ఇంకా తగ్గట్లేదని యాంటీబయాటిక్ వేసేసుకుంటారు. సో ఒక 3 days అయితే మీ బాడీకి టైం ఇవ్వాలండి హీల్ అవ్వడానికి. అది చాలా ఎసెన్షియల్. అండ్ నెక్స్ట్ చాలా మంది పిల్లల్లో ఈ సీజన్లో రాత్రి సడన్గా నిద్రలోంచి లేవడం, ముక్కు బ్లాక్ అయిపోయింది, నోట్తో గాలి తీసుకోవడం ఇవన్నీ కూడా బాగా చూస్తుంటామండి. ఇది యూజువలీ డ్యూ టు అడినాయిడ్ హైపర్ట్రోఫీ. అంటే మన ముక్కు వెనకాల టాన్సిల్స్ లాగా ఉంటాయి అన్నమాట. వెనకాల నేసోఫారింగ్స్ నుంచి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక 12 to 14 years వరకు చిన్నపిల్ల అంటే ఒక 1.5 2 years నుంచి 14 years వరకు ఆల్మోస్ట్ అందరి పిల్లల్లో అడినాయిడ్ అనేది ఉంటుంది. కాకపోతే సీజనల్ చేంజెస్ వల్ల ఆ అడినాయిడ్ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే అడినాయిడ్ అంటే ముక్కు వెనకాల టాన్సిల్ సైజ్ బాగా పెరిగిపోతుందో అది ముక్కంతా అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు ముక్కులోంచి గాలి అనేది వెనక్కి వెళ్ళదండి. సో ఇలా ముక్కులోంచి వీళ్ళు గాలి తీసుకోలేనప్పుడు నోట్ నుంచి గాలి తీసుకోవడం మొదలు పెడతారు. అండ్ పిల్లలు ఖచ్చితంగా ఎత్తు కావాలని అంటారు పడుకునేటప్పుడు రిలాక్సేషన్ కోసం. ప్లస్ వాళ్ళు నోరు ఓపెన్ చేసే పడుకుంటారు. అండ్ కొంతమంది సడన్ గా నైట్ లో లేచి కూర్చుంటారు ఊపిరాడట్లేదు అని చెప్పి. కొంతమందికి ముక్కులోంచి ఫ్లూయిడ్ లాగా కారుతూనే ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఇట్లా ఫేషియల్ ఫీచర్స్ కూడా ఇలా డల్గా అయిపోతాయి, అడినాయిడ్ ఫేసీస్ అని అంటాం. అండ్ కొంతమందికి జా కూడా ఇలా రిట్రాక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ అడినాయిడ్ హైపర్ట్రోఫీ. అడినాయిడ్ ఎప్పుడైతే మీ ఎయిర్వేని అబ్స్ట్రక్ట్ చేస్తుందో అప్పుడే ప్రాబ్లం. అడినాయిడ్ అనేది చాలా కామన్. కానీ అడినాయిడ్ ఉంది కదా అని కంపల్సరీ సర్జరీ అని ఏం లేదు. మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఎయిర్వే అబ్స్ట్రక్ట్ చేస్తుంది,
మందులతో తగ్గట్లేదు అంటేనే అడినాయిడ్ సర్జరీకి సజెస్ట్ చేస్తాం. ఓకే. అదర్వైజ్ 3 days టైంలో మనం ఏం చేయొచ్చు అంటారు మ్యామ్ ఇంట్లో అంటే మీరు ఎక్కువ కోల్డ్ అవ్వకుండా అలా చూసుకోవచ్చు. బట్ బెటర్ మీరు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సూటబుల్ టాబ్లెట్ స్ప్రేస్ ఇస్తారండి. సో అన్నీ డేంజరస్ కాదు, కానీ అన్నీ రెక్లెస్ చేయడానికి ఈ సీజన్లో లేదు. ఏదైనా సరే కన్సర్న్ డాక్టర్ని కన్సర్న్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.